గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రండి చంద్రబాబు, నీ అతి వినయాలు దొంగ మర్యాదలు కట్టిపెట్టు. ఏమీ తెలియని నా మీద నేరం మోపి నా బ్రతుకు చికట్లోకి దోసి మర్యాద నటిస్తావెందుకు? మా తాతగారు ఎలా పోయారు? ఎలాగంటే అలాగే పడుకున్నవారు పడుకున్నట్టే పరమపదించారు పాపం. ఊళ్ళందరికీ విషయం తెలుసు. ఊళ్ళో వాళ్ళ కళ్ళు కప్పగలమేమో కానీ నా కళ్ళు మాత్రం కాదు. చెప్పు చెప్పు. చిన్నబాబు, అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల తుపాకీ కాదు, నిజమైన తుపాకీ. పేరులో పెళ్తుంది. అవతలు పెట్టు. చావంటే అంత బెదిరొచ్చిందా? బ్రతుకు మీద అంత ప్రేమన్నది కనుకునే ఎన్ని పాపాలు చేయటానికైనా సిద్ధపడుతున్నావు? చెప్పు. మా తాతగారు పోయిన తర్వాత ఆస్తంతా ఏమైంది? అప్పులకి సొప్పులకి హరించుకుపోయింది. ఇక ఇల్లు వాకిలి సర్కారు వారు వేలం వేస్తుంటే నువ్వు కొట్టేంచుకున్నావు. పరాయి వాళ్ళకి పోనివ్వడం ఎందుకని నేనే కొన్నాను. కావాలంటే నువ్వు కూడా ఎక్కడండి పో. దయా దాక్షిణ్యం లేకుండా నీడిచ్చిన మనిషినే కాటేసి ఆస్తంతా స్వాధీనం చేసుకుంటావా? చిన్నబాబు, నన్ను చంపదు చిన్నబాబు, నన్ను చంపొద్దు చిన్నబాబు. పిరికి పంద. మా వంశస్థులు పురులు సింహాలు చంపడానికి వాడే ఈ తుపాకీతో నువ్వు కాలిస్తే దాని గౌరవం కూడా తగ్గిపోతుంది. భూషయ్య, ఈ క్షణంలోనే నిన్ను చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నీ ఎంత మీ 4 గోళ్ల మధ్య జరగడానికి వీల్లేదు. ఏ మనుషుల ముందు నన్ను నేరస్తుని చేసి జైలుకు పంపించావో, ఏ మనసులో నా మీద నిందలు మోపి అసహించేటట్టు చేశావో, ఆ మనసుల ముందు నీ పాపాలు నిరూపించి కుక్కను కొట్టినట్టు కొట్టి నీ అంతం చూస్తాను. అంతవరకు ఈ లంకలోనే ఉంటాను. నీ గుండెల్లో నిద్రపోతూ ఉంటాను. జాగ్రత్త. తాత. ఎవరు? నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి రాత? అన్నిటినీ పోగొట్టుకున్నా నాకు మిగిలింది నువ్వేగా. నేను ఇంకా మిగిలిన నన్ను ఎందుకు అనుకుంటున్నావు? అంటే నువ్వు నన్ను మర్చిపోయావన్నమాట. అవును. ఇచ్చిన మనసు, చేసిన భాషలు, కన్న కలలు అన్నిటినీ మర్చిపోయావన్నమాట. అవును. వాటన్నిటినీ ఏనాడో చెరిపేశాను. మిగిలిన కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తుడిపేశాను. నువ్వనే మనిషి నా జీవితంలోకి వచ్చావన్న విషయం కూడా మర్చిపోయాను. నేను చేసిన తప్పేమిటి? తెలియక అడుగుతున్నావా? ఐశ్వర్యం ఎరవేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని అవసరం తీరిపోయాక విసిరేసే మగాళ్ళు పశువులతో సమానం. అలాంటి వాళ్ళని నేనే కాదు, ఏ ఆడదైనా ద్వేషిస్తుంది, శపిస్తుంది. తాత, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు. అయితే వెళ్ళి ఆ గౌరిని అడుగు. నీ మూలంగా గర్భవతి నిండు ప్రాణాలు తీసుకున్న ఆ గౌరిని అడుగు. తాత, నేనే పాపం చేయలేదు. నా మాట నమ్ము రాధ. రాధ? ఆ పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు. ఇంకెప్పుడు ఈ ఇంటికి కానీ నా జీవితంలో కానీ రావడానికి ప్రయత్నించకు. రాధ, వెళ్ళు. రాధ, రాధ. అంతే ఇన్స్పెక్టర్ బాబు. ఆ క్షణం నుంచి నా జీవితం చిత్రమైన చీకటి మలుపులు తిరిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను. 10 మంది చేత వేలెత్తి చూపబడ్డాను, వెక్కిరించబడ్డాను. ఆస్తి అంతస్తుతో పాటు నాదనుకున్న మనిషిని కూడా పోగొట్టుకున్నాను. ఆ ఒంటరితనంలో తాగుడు నాకు తోడైంది. అర్థమైంది మధు. ఈ లోకం మంచితనాన్ని భరించలేదు. అందుకే జీసస్ని సిలువ వేసింది, గాంధీజీని కాల్చివేసింది. ఇన్స్పెక్టర్ బాబు, జారిపోయిన కాలం కోసం, మారిపోయిన బ్రతుకు కోసం నేను బాధపడటం లేదు. కాకపోతే నేనే పాపం చేయలేదని నా రాత నమ్మాలి. అదే నా కోరిక. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నా. కానీ బ్రతికే పద్ధతి ఇది కాదు మధు. అవును మధు, జీవితం ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదగలిగే ధైర్యం మనిషికి కావాలి. నువ్వు చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి, అన్నిటినీ మించి మంచి మనసు ఉన్నవాడు. నువ్వు 10 మందికి చైతన్యం కావాలి. నీ జీవితం నలుగురికి ఉపయోగపడాలి. నువ్వు నన్ను ఒక ఆత్మీయుడుగా, ఆప్తుడుగా అంగీకరిస్తే నాకు ఒక మాట ఇవ్వు. ఏమిటి బాబు? ఇంకెప్పుడూ తాగనని మాట ఇవ్వు. మంచితనానికి లొంగిపోవటం నా మనసుకున్న బలహీనత బాబు. అలాగే తప్పకుండా నేను ఎప్పుడు తాగనని మీకు మాటిస్తున్నాను బాబు. గుడ్. చూడు మధు, నాకు తెలిసిన ఆయన ఒక ఇంజనీర్ ఉన్నారు. ఆయన ద్వారా నీకు ఏదైనా బాధ్యత గల పని ఇప్పిస్తాను. కొన్నాళ్ల పాటు నువ్వు ఈ ఊరు, ఈ వాతావరణం మర్చిపోవడం చాలా అవసరం. ఏమంటావు? అలాగే బాబు.
మిస్టర్ మధు, ఆ దావూర్ లంక దగ్గర నదిపాయ కట్టాల్సిన అడ్డగట్ట పని నీకు అప్పగిస్తున్నాను. పని అయితే ఇచ్చారు కానీ బాబు, అంత పెద్ద కాంట్రాక్ట్ చేయడానికి నా దగ్గర పెట్టుబడి లేదు బాబు. పెట్టుబడి గురించి నువ్వేం భయపడక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయించి పేమెంట్స్ ఇప్పిస్తుంటాను, సరేనా? మీకెంతో రుణపడి ఉంటాను బాబు. రుణపడి ఉండాల్సింది నాకు కాదయ్యా, ఇన్స్పెక్టర్ ఆనందరావుకి. ఆయన నీ గురించి ఎంతో ఇదిగా రాశారు. వారికి నీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చూడండి ఇంజనీర్ బాబు, ఏ పని అయితే నమ్మకంగానే చేస్తాను కానీ మీ ఓవర్సీర్లకి సూపర్వైజర్లకి కాకాలు పట్టడం లంచాలు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. ఆ మాట అంటేనే నా ఒళ్ళు మండిపోద్ది. ఒకవేళ కోపం వచ్చి చావుబాదినా బాస్తాను. ఆ తర్వాత మీరు జైలు పంపిస్తానంటారా? ఒకసారి అది అనుభవం అయిందే బాబు. అలాంటివి ఏమీ జరగవని హామీ ఇస్తున్నాను, సరేనా? వస్తాను బాబు. 1 మినిట్. ఇందా టీ తీసుకెళ్తుగా. అయ్యి బాబోయ్, మీ చేత్తో ఇవ్వడమా? ద ప్రెషర్ ఇస్ మైన్. మీరు చాలా మర్యాద చేస్తున్నారు బాబు. ఒరేయ్, ఆ ఇంజనీర్ బాబు నన్ను పెద్ద ఇరికాటంలో పెట్టేశాడు రా. ఆ పెద్ద గంటడు మనకే ఇచ్చాడు రా. బయలుదేరప్పుడు నేనేదో వచ్చానుగా, అందుకే పని దొరికింది. నోరుమైన పక్షి, నేను పొద్దున్నే గుడికెళ్ళి కొబ్బరిగా కొట్టించాను, అందుకే గుడికి పని దొరికింది కనుకరే. ఒరేయ్, ఏది ఏమైనా నాకు పని దొరికిందంటే మనందరికీ దొరికినట్టేగా. చచ్చా, మీరెందుకు పనికొస్తారా? ధ్వజస్తంభాల్లాగా దివ్య మంగళంగా విగ్రహాలనే తప్ప బుర్రలో బుద్ధి లేదు. ఆ దావులంక కాంట్రాక్ట్ జారిపోకుండా మన చేతికి వచ్చుంటే నిక్షేపంగా ₹1,00,000 మింగెద్దు. పాపిస్ట్ పథకాలు చాలా వేశాం బాబు గారు. ఆ ఇంజనీర్ ప్రసాదరావు మధుగడికే ఇచ్చేశాడు. పోనీ ఆ ఇంజనీర్ గారు చేయి కాస్త తడపోయారు, ఆ పనులు జరిగినేమో. చేతులేంటండి బాబు, ఉళ్ళంతా తడిపినాడు ఒప్పుకునే రకం కాదు. అయ్యో రామ, దక్షిణ తాంబూలం పేరు చెప్తేనే ఇజిలేసి పోలీసుని పిలుస్తాడు. ఈ కుర్రకారు ఉద్యోగులంతా ఇలా మంచి పనులు మంచి గుణాలు అలవాటు చేసుకుని చెడిపోతూ ఉంటే దేశ పరిస్థితి ఏమవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. అక్కడికి అలాంటి వాళ్ళ వల్ల దేశం బాగుపడిపోకుండా మళ్ళాంటి వాళ్ళం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మరి. ఆ ఇంజనీర్ గాడికి ఈ మధుగాడు మంచి బుద్ధిమంతుడుగాను మంచి ప్రయోజకుడుగాను కనిపించాడన్నమాట. కాదు బాబు, ఈ మధుగాడిని పెట్టుకోమని ఇన్స్పెక్టరే చెప్పుంటాడు. అసలు మన ఊరికి పెద్ద అపసకుడు ఆ ఇన్స్పెక్టర్ గడే. ఆయన పెద్ద రాయిచ్చు కొట్టాలనిపిస్తున్నారు. ఇదిగో తోక, ఆవేశపడకు. ఇలాంటి వెధవ పనులు చేయడానికి కావాల్సింది తొందరపాటు కాదు, తెలివితేటలు. ఈ విషయం నేను చూసుకుంటాను, నువ్వు ఆగు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. నమస్తే. ఏమిటి విశేషాలు? గొప్ప విశేషమే. నేను నమ్మలేకపోతున్నది ఒక్కటే, పంజాతో పేగులు చీల్చి నెత్తురు తాగే పెద్ద పులి సన్యాసం పుచ్చుకుని రుద్రాక్షమాల వేసుకుని సాధు అయిపోవటం గొప్ప విశేషమేగా. దేని గురించి మీరు చెబుతున్నది? మధుగాడి విషయం అండి. మందు కొట్టి మనుషులు కొట్టేవాడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేంత ప్రబుద్ధుడైపోయాడట. అవకూడదా? అబ్బెబ్బే, అవటానికి ఏమాత్రం అవకాశం లేదని నా అభిప్రాయం. ఎందుకు లేదు? బోయవాడు మహర్షి కాలేదా? అలా అనుకున్నా వీడు కారణ జన్ముడు కాదు కదండి. కుక్కతో వంకర తీసి వదిలేస్తే మళ్ళీ వంకరే అవుతుంది. వీడు కూడా అంతేనని నా అభిప్రాయం. చూడండి, మనుషుల గురించి మంచి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి ముందు మనకి మంచి మనసు ఉండాలి. మధు మామూలుగానే బుద్ధిమంతుడు, ఇప్పుడు పనిమంతుడు కూడా. ఇన్స్పెక్టర్ గారు చూడండి, అటు చూడండి. తమరు సెలవిచ్చిన బుద్ధిమంతుడు పనిమంతుడైన మధు ఎలాంటి అవతారం ఎత్తొస్తున్నాడో చూడండి. బాగా మందులో మునిగిపోయి తైతక్కలాడుతూ వస్తున్నాడు. అడుగు గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు. కాదురా, ప్రెసిడెంట్ అగౌరవం గారు అని దండ పెట్టి కాళ్ళు ఎట్టుకోరా సన్నకి. అందకపోతే కాళ్ళుగానే మనకు జుట్టు అందుతుందిగా. ప్రెసిడెంట్ గారు నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబా మీకు నమస్కారం. మీ ఇంజనీర్ అయ్యి నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు బాబు. ఏమిటది? ఏముంది, ఆ ఏటిగట్టు కాంట్రాక్ట్ పని నాకు అంటగట్టారు. నా ఏళ్ళ పని చేసుకుంటూ గౌరవంగా బతకాలంటే చాలా కష్టం ఇన్స్పెక్టర్ బాబు. చూస్తున్నారుగా ఇన్స్పెక్టర్ గారు మీ పనిమంతుణ్ణి. ఆయన ప్రెసిడెంట్ గారా, జేబు నిండా సొమ్ములుంటాయి, పాడు పనులు చేసే దమ్ములుంటాయి, నెత్తి మీద కొమ్ములుంటాయి రా. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నారు. కొమ్ములు ఎక్కడ ఉన్నాయి? కొమ్ము కంటే తర్వాత చూడచ్చు కానీ ముందు ఆయన తోక ఎక్కడ ఉంది అతకరా. రే అలా అనకూడదురా, ఆయన ఈ లంకకే మారాదురా. మహారాజు అయితే మళ్ళా గుర్రం ఎక్కలేదే గోరు.
చూశారుగా ఇన్స్పెక్టర్ గారు, పాపం పనిపిస్తే బాగుపడతాడు అనుకున్నారు, మరి కాస్త చెడిపోయాడు. ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని. ఏ భూషయ్య, అలా ఎంగిలి కోతలు పోయకురా, అది వేమన శతకంలోదిరా. ఇన్స్పెక్టర్ బాబు, మీరు నన్ను మనిషిని చేస్తున్నారు. నా ఆక్రోశం కొద్దీ వీడు మీతో చెప్పే మాటలన్నీ విన్నాను. వీడికి బుద్ధి చెప్పాలని ఈ నాటకం ఆడాను. అంటే నువ్వు నిజంగా తాగలేదా మధు? అవును బాబు, మీరు నన్ను బాగు చేయాలని నాకు పనిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేసి నేను ఎట్టా తాగుతాను బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఏది చేయటండి, పట్టండి బాబు. ఇది సారాయో మంచినీళ్ళో మీరే చెప్పండి బాబు. బాబు, నేను తాగానంటేనే వీడికి హడల్. వీడికి బెంబేలెత్తించడానికే ఇట్లా చేశాను. తాగుబోతుని ముద్ర వేసిన నేను కాదు బాబు తాగుబోతుని, వీడు. రై తీరా. తీసాను. ఇన్స్పెక్టర్ గారు, ఇది నేను తాగడానికి కాదు, ఎవరో ఒక బాలింతరాలు తెచ్చిపెట్టమంటాను. ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక పెద్ద మనిషి నేనే కదా, మరి అందరి మంచి చెట్లు నేనే చూడాలి కదా. అందుకని తోక, మనం ఇంకా చాలా పనులు చూడాలి కదా, పద. బాబు, నా మీద గౌరవంతో నువ్వు తాగుడు మానేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బాబు, పడవకి చుక్కాన్లా నా బ్రతుకి మళ్ళీ ఒక దారి చూపించారు. మీకు ఇచ్చిన మాట తప్పుతానా? ఛీ, మళ్ళీ తాగుతానా? గుడ్, వెరీ గుడ్. సరే, రేపే బయలుదేరి దావుర్లంకి వెళ్ళి పని ప్రారంభించు. అలాగే బాబు. బాబు గారు మీరు ఊరు వెళ్ళిపోతున్నారా? అవునే, దావుర్లంకి అడ్డగట్ట పని మనకే వచ్చింది. మీరు వెళ్ళిపోతే నాకేం తోస్తుంది? నేను వెళ్ళేది పక్కూరికి గాని పైలోకానికి కాదే. బాబు గారు, నన్ను తీసుకెళ్ళండి. నిన్న మీకు కూడా వండి పెడతా, మీకు తోడుగా ఉంటా. సరే, మన ఊరు నోరే మంచిది కాదు. నువ్వు నా వెంట వస్తే నిన్ను లేపుకుపోయానని కోడే కూస్తుంది. ఊరేమనుకుంటే మనకే బాబు, మళ్ళా ఏ తప్పు లేదు. చూడు, అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది కాదు బాబు, ఇదిగో నువ్వు ఇలాగే ముందు పొట్టి పెట్టావంటే నన్ను అక్కడికి వెళ్ళి తిరిగి రానే రాను. సరిగ్గా ఆ పని మాత్రం చేయదు. సరే, నేను రానులే. మీరు వెళ్ళి తొందరగా వచ్చండి. నువ్వెన్నా చెప్పు గురు, మన ఊరంటే మన ఊరే. దీన్ని ఇడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంది. అవును గురు, నాకు దుఃఖం వస్తుంది. నీ గట్ట ఉంది గురు. నాకు చాలా బాధగానే ఉందిరా. కాకపోతే రాత, నేను వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, నా మీద నీకున్న ద్వేషాగ్ని కూడా నేనే మూసుకుపోతున్నాను. ఇక నువ్వు వేదికలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. లాంచీ బయలుదేరిపోతుంది. రా గురు, వచ్చాయి గురు, వచ్చాయి. ఎరా జగ్గు, మన పడవలన్నీ ఈ రాత్రికే పట్టణం చేరుతాయి కదా. చిత్తమయ్య గారు, ఒరేయ్, ఈ మధ్య పోలీసు వాళ్ళలో చురుకుపాలు ఎక్కువైంది. అనుమానం తగిలిందంటే పొట్టకోసి మరీ సోదా చేస్తున్నారు. ఈ గడ్డి కింద తాటాకుల కింద విదేశీ సరుకుందన్న విషయం వాసన పట్టారు అంటే మన చేత గడ్డి తినిపిస్తా జాగ్రత్త. మనం లట్టుకోవటం ఆ మూడో కంటి వల్ల కూడా కాదండి. అలా నీటి పాతులా తలగరేసి గప్పాలు కొడితే లాభం లేదు. మూడో కంటివాడు ఒంటి కంటివాడు కనిపెట్టలేడని విర్రవీగితే ఓ మంచి ముహూర్తాన మన నాటకాలన్నీ వీధిన పడతాయి. అయ్యగారు, రాధం వస్తుంది. ఏమిటి రాధమ్మా, స్కూల్ నుంచే వస్తున్నావా? అవును. అదే, ఆ అందమైన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులు ఇచ్చే నిన్ను చూస్తుంటే మహాముచ్చటేస్తుంది నాకు. అన్నట్టు ఈ శుభవార్త విన్నావా? ఊరంతటికి పేరు పొందిన ఆ పాపిష్టి మధు పీడ విరగడైపోయింది. మూటా ముల్లే సర్దుకుని జెండా ఎత్తేశాడు. ఇక మీదట మనం హాయిగా ఉండొచ్చు. ఏమిటి మీరనేది? అదే, వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక నువ్వు నేను ఊళ్ళో వాళ్ళందరూ పిల్లా మేక మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు, నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగాను ఆనందంగానూ ఉండొచ్చు. ఇదిగో పంతులమ్మ, నన్ను పరాయి వాడిని చేస్తే నా మనసు గొల్లుమని ఏడుస్తుంది. అసలు నా ఉద్దేశం మన ఇద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. చూడండి, నా గురించి నా స్కూల్ గురించి మీలాంటి పెద్దలు దిగులు పడనక్కర్లేదు. పెద్దలు పిన్నలను విడదీకు, మన ఇద్దరి మధ్య తేడా లేదు. ఏమంటారు? లేకే ఉంది, మనిషికి పశువుకి ఉన్నంత తేడా ఉంది. బాబు గారు,
మిమ్మల్ని పశువు అనేసింది. ప్రేమతో అందరా కాదనుకుంటానండి, కోపంతో అన్నట్టుగా ఉందండి. తోక. నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది, ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను. ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా? అలాగా అండి, ఆ? నాకు తెలవదండి. నాకు ఇప్పుడే అర్థమైంది. అదా త్వరగా కనమండి. సుబ్బులు సుబ్బులు చూడరా, వాళ్ళ పారలో పరుగులు కావాలని చూడు చూడు. ఏ మధుబాబు, పని భలే జోరుగా అవుతుందే. దరకేం చేస్తుందిరా అయ్యాల. మీ భూషయ్య గారి లాగా నేను దొంగ సొమ్ములు తిని బతికేవాళ్ళు కర్రా, కాయ కష్టం చేసేవాళ్ళరా, కష్టపడి సంపాదించు తినేవాళ్ళరా. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికే? సరే వస్తా. అయితే ఆ గట్టు పని మధుగాడు ఆడుతూ పాడుతూ చాలా హడావిడిగానే జరిపించేస్తున్నాడు అనమాట. చిత్తం, నా కళ్ళారా చూశాను. ఎండనక వాననక రాత్రనక పగలనక మహాఘోరంగా జరిపించేస్తున్నాడు పని. ఆ గట్టు పని పూర్తయితే ఇంతకాలం ఆ పక్క బీడుగా ఉన్న భూమంతా బంగారం అవుతుంది. అదప్పుడు పనికిరాదని పేదవాళ్ళకి పాకలేసుకోవడానికి ఇచ్చాం. పిచ్చి గూళ్ళంటే ఆ పాకల్ని ఇప్పుడు పీకించి పారేస్తే ఆ బంగారం మందే అవుతుంది. జగ్గు వెళ్ళి ఆ పని చూడు. చిత్తం. కలిసి కట్టుకుపోండి. బాబు మీరు ఇట్లా పరివేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఏమైపోవాలా? బాబు మీరు ఇక్కడ వచ్చేసారు. ఆడ భూసాయి దౌర్జన్యం ఎక్కువైపోనాది. ఏం చేశాడంటే నా ఎలా? ఎన్నో ఏళ్ళగా బంజర్లో మేము వేసుకున్న పాకలన్నీ భూసాయి మనుషులు నేలమట్టం చేస్తున్నారు బాబు. అట్లాగా? అవును బాబు, తమరెళ్ళి ఆడ గట్టిగా బుద్ధి చెప్పాలి. అరే అబ్బులు, మంగా నువ్వు కలిసి పని ఎక్కడ చూడండి. రే సుబ్బులు, నా వింటారా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.